హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. యూటీవీ నా ఫ్యామిలీకి మొత్తంకి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్. ప్రతి శుక్రవారం ఏదో తోసినంత పూజ కనపరము చేస్తానని అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు నా పూజ అంతా కంప్లీట్ అయింది, చూశారు కదా. ఎందుకంటే ఈరోజు తొందరగా లేచినాక తొందరగా కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకటి చెప్తాను. ఆడవాళ్ళకి అనొచ్చు మీ అందరూ, ఏంటి అక్క ప్రతిసార్లు ఆడవాళ్ళ మీదే పడుతుందని. అలాగని ఏమనుకోకండి, మన మంచికేని చెప్తాను, వినండి. లాస్ట్ అయిన దాకా కూడా క్లిక్ చేయకండి, కూడా అందరూ చూడండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఒక వ్యక్తి ఈ పూజలకు కారణం. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ప్రతి ఆడవాళ్ళకి భర్తే ముఖ్యమైన వ్యక్తి. కాబట్టి ఆడవాళ్ళు తెలిసి తెలియని తప్పులు అందరము చేస్తాం సహజంగా. కాబట్టి భర్త అనేవాళ్ళు ఈరోజు ప్రతి శుక్రవారం ఏంటి ఉండొచ్చు కదా బావా అని అంతే. అంత అత్తమ్మ కొడుకు కాదు, మామయ్య కొడుకు కాదు. నాకైతే మామయ్యలు నలుగురు, వాళ్ళకి పుట్టిన వాళ్ళు 10 మంది. కానీ వాళ్ళందరికీ కూడా బావా నేను మా మాటకి మేనమామ కొడుకు చేసుకోవాలంటే పెట్టి కొట్టాలి. కానీ నాకు ఆ దశ అనేది నాకు రాలేదు. ఇతను బయటోళ్ళు కాబట్టి ఎందుకో మా బావలకు పిలిచేటప్పుడు ఈయనకు కూడా ఎవరు లేరు కదా. ఆ మేనగోడలంత దూరం ఉంటారు. వాళ్ళు ఎప్పుడో పిలుస్తారు. సరే మా బావలకు పిలిచేటట్టుగా నేనే పిలిచేస్తాలే అనుకొని ఎప్పుడప్పుడు మధ్యలో బావా అంతాను. కాబట్టి ఈరోజు ఉండొచ్చు కదా బావా అంతే. ప్రతి శుక్రవారం నేను అడుగుతాను, ఉండొచ్చు కదా పూజ దగ్గర ఉండొచ్చు కదా అని అంటాను. నీకు తోసినట్టుగా ఎట్లా ఒకలాగా చేసుకొని ఎప్పుడు చేసుకుంటాను కదా అనుకొని పనికి వెళ్ళిపోండు. అలాగే ప్రతి ఒక్కల భర్త కూడా పూజ, ఇంట్లో ఏదో పూజ, రథం, నోము అంతే టయానికి ఉండరండి, దొరకరు కూడా. ఎందుకంటే వాళ్ళకి మనం పూజ చేసుకున్నంత టైం మనకు దొరికినంత వాళ్ళకి దొరకదు కాబట్టి, వాళ్ళ పనులు వాళ్ళకి ఉంటాయి కాబట్టి మనకు దొరకరు. ముఖ్యం మరొకటి, నైవేద్యం చూపెట్టినాక వేడియాలనికి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఎప్పుడు నేను పరమాన్నం పాయసం పెడతాము. పరమాన్నం ఎప్పుడు నైవేద్యం పెడతాం కదా. కాబట్టి మనమే ఏదైనా ఒక రోజు 2 రోజులు ఏదో ఒకటి ఇడిగా ఒకటే తిన్నాం అనుకో, అబ్బా ఏంది ఎస్ట్ వస్తున్నానంత. కానీ అమ్మకి నేను ఎప్పుడు అదే మాకు అర్థమైనట్టుగా జావ అంతాము, అదే మీరు ఇక్కడ వాళ్ళు పాయసం అంటారు. కాబట్టి రోజు ఎప్పుడు ప్రతి వారం ఏదో నాకు ఆటోమేటిక్గా అదే దెబ్బ తేలుతుందని, తొందరగా అయిపోద్దని అదే పెడతాను. కానీ అమ్మ మనసుకి ఏమనిపిస్తుందో నాకు బాధ అనిపించేది. నాకు అబ్బా రోజు పెట్టింది అమ్మ పెట్టకూడదు కదా అనేసి కొంచెం ఇవి చేశానండి. ఎలాగైనా పెట్టుకోవచ్చు, అమ్మకి ఇవి కూడా ఇష్టమని ఏదైనా పెట్టచ్చండి. సరే, నైవేద్యం పెట్టినాక వేడియాలనికి వెళ్దాము. ఓకే ఫ్రెండ్స్, అయిపోయిందండి నైవేద్యం పూజ అంతా కంప్లీట్ అయింది. మీ పూజ కూడా అందరి పూజలు కూడా కంప్లీట్ అయినాయి అనేసి నాకు కామెంట్ రూపాన తెలిపించండి. తర్వాత ముఖ్యంగా ఒక వ్యక్తి గురించి మనం అందరము చెప్పుకుందాము. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ప్రతి ఆడదానికి ఒక భర్తే వ్యక్తి. కంపల్సరీగా అంత ముఖ్యమైన వ్యక్తి ఎవరున్నారంటే ఒక భర్తే. గుర్తుపెట్టుకోండి అక్క, మీరు ఎందుకు ఆ మాట అందాను, మన భర్తగా మించింది ఇంకేముండదండి, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ముఖ్యంగా మరొకటి బాగా ఆడవాళ్ళకే ఇది. అంతే, అందరూ ఆడవాళ్ళకి కాదు, కొంతమంది బాగా తెలుసుకున్న వాళ్ళు ఉంటారండి. పెద్ద చదువులు చదివి బాగా అన్నిట్లో పుస్తకాలు ఆ భర్త గురించి చదివే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కాదు, తెలియపోయిన వాళ్ళు, తెలిసి తప్పు చేసిన వాళ్ళకి, తెలిసి తప్పు చేసిన వాళ్ళకి, తెలియక తప్పు చేసిన వాళ్ళకి ఈ మాట అండి. ఏంటో తెలుసా? మనం పూజలు వ్రతాలు అవి ఇవి అనేసి చాలా ఖర్చు పెడతామంటే కొంతమంది డబ్బులు ఉండేమంటారు, డబ్బులు ఉన్నాయి కదా
పెడితే ఏమైందిరా అనేసి అజాగ్రత్తగా పెట్టిన వాళ్ళు ఉన్నారు. తీరాక లేని వాళ్ళు ఇలా కూలి చేసుకొని మనకు కలిగినంత పెట్టిన వాళ్ళు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి చెప్తుండండి. ఏంటో తెలుసా, భర్త తెల్లవారు వెళ్ళిపోయి పొద్దునీకి దాకా కష్టపడి కష్టమైన కత్తల ఎంత కష్టం ఉంటుందో, గుండెల్లో ఎంత బాధ ఉంటుందో, కానీ భర్త అనేవాళ్ళు భార్యతో అన్ని మాటలు చేయరండి. గుండెల్లోని బాధ గుండెల్లో పెట్టుకుంటారు. ఆడదాయి కన్నీళ్ళ రూపాన బయటికి ఇంట్లో ఉన్న భర్తని తలపిస్తుంది. మగవాళ్ళు ఎన్నోళ్ళు కన్నీళ్ళు బయటికి రానియరు. గుండెల్లో బాధ అనేది ఒక చేతులతోటి చెప్పుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. చెప్పుకోకుండా లోన చాలా గురైపోయిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ప్రతి ఒక్క భార్య ఆదర్శం అవ్వండి ప్లీజ్. ఎలాగో తెలుసా, వాళ్ళు కష్టపడి వస్తారు. మనం పూజలు అంటాం, పునస్కారాలు అవి ఇవి వ్రతాలు నోములు అంటారు. ప్రతి ఊళ్ళకి కూడా ఇష్టం లేని కొంతమంది ఉంటారు. ఉన్నీలే దేవుడికి మొక్కనమా లేదన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని పక్క పెట్టండి. కానీ బాగా పూజ చేసుకున్న వాళ్ళకి చెప్తాను, వినండి. వీడియో లాస్ట్ అయిన కూడా చూడండి. ఎందుకో తెలుసా, అతని కష్టం వెనకత్తల ఎంత బాధ ఉంటుందో అంత ప్రతిఫలము మనం అందించాలండి వాళ్ళకి. ఎలాగో తెలుసా, ఇప్పుడు నైవేద్యం పెట్టాను చూసారు కదా, ఆ నైవేద్యం అనేది పూజ దీపం కొండెక్కిందాకా పద్మికి దాకా మనం అది ముట్టకూడదు, తీయకూడదు, తినకూడదు. తర్వాత బయట వాళ్ళకి పెట్టకూడదు. ఇంకేమైనా సపరేట్గా వండుకొని నైవేద్యం పెట్టిగా ఉంటాయి. కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారో తెలుసా, తొందరగా పూజ ముహించేలా అబ్బా 10 మందికి 10 మంది అమ్మలక్కల పంచుకొని దెబ్బ వచ్చేయడమా, అమ్మయ్య పూజ అయిపోయింది వండినవని పంచేసినాం అనేసి కొంతమంది మనస్తృప్తి చేసుకుంటారు. అలా కాదండి, భర్త కష్టాన్ని కొంచెం అర్థం చేయండి. ఆ కష్టము జల్సాగా మనం ఇలాగ వృధా చేయకూడదు. పూజ దేవుడికి ఎంత మట్టుకో అంత మట్టుకు పెట్టేసి భర్త టయానికి ఎవరింట్లో ఉండరండి. ఎవరో కొంతమంది ఉంటారు అర్థం చేసుకున్న వాళ్ళు. అంత తెలియక వెళ్ళిపోవడం, వాళ్ళు వెళ్ళిపోతారండి కాదు, కష్టపడకపోతే ఇల్లు గడవక కొంతమంది వెళ్ళిపోతారు. కొంతమంది డ్యూటీ మానేస్తే అక్కడ మనకు పనిష్మెంట్ అవుతుందని కొంతమంది వెళ్ళిపోతారు. అలాగా చాలామంది ఉంటారు. అర్థం తెలియక మగవాళ్ళు వెళ్ళిపోతారనేసి అనుకోకూడదు. ఎందుకో తెలిసిన వాళ్ళ వెనకత్తలో చాలా బాధలు ఉంటాయి. మగవాళ్ళకి అన్నోళ్ళకి ఎవరికి దోషణ ఆడకూడదు. మనకంటే ఎక్కువ వాళ్ళు కష్టపడతారు, మనకంటే ఎక్కువ ఇల్లుని నెట్టుకెళ్తారు. బరువు బాస్త మోసినోళ్ళు వాళ్ళు, పవుక తిని ఇంట్లో ఉన్నోళ్ళు కొంతమంది ఆడోళ్ళు, కొంతమంది వాళ్ళతో సరి సమానం పనిచేసిన వాళ్ళు కొంతమంది, ఎన్నో రకాలుగా ఉన్నోళ్ళు ఉన్నారండి. అందరూ కూడా ఆడవాళ్ళు అర్థం చేసుకోండి. మగవాళ్ళు వచ్చేదాకా ఇంట్లో ఉన్న వస్తువులైనా బయట పనిచేయడము, అక్కలకి చెల్లులకి పిన్నులకి పెద్దమ్మలకి బాక్సులు అంటే కట్టేయడము, భర్త వచ్చేసరికి అంతా కంప్లీట్ చేసేసి ఏదో ఉన్నాయా తిన్నాడా చూద్దాంలే అనే రకం చేయకండి. ఎందుకంటారా, అతను కష్టపడితే కదా మనం ఇంత శృంగారం చేస్తాము. ఎన్ని పూజలకి కారణము ఏదేదో ఏ ఒక్క వస్తువుకైనా కారణం భర్త అనేవాడు ఇంట్లోన అన్ని హృదయాలు అన్ని బలాలు గట్టిగా ఉంటేనా మనం ఉన్నట్టుగా అండి. భర్త అదే అంటారు పెద్దవాళ్ళు సంవత్సరం, ఎద్ది గట్టిగుంటే అద్దె వస్తుందండి. అలా అన్నట్టుగా భర్త ఇంట్లో గట్టిగుంటేనే ఆడవాళ్ళం ప్రతి ఒక్క ఆడవాళ్ళం కూడా దునియా మొత్తం తిరిగేసి రాగలము. గుర్తుపెట్టుకోండి. అలాగా కొంతమంది ఆడవాళ్ళు తెలియక ఊరిని పనిచేసి భర్త వచ్చేసరికి 2, 3 ఈడేసి తినేసే ఉన్నది అన్నం తినేసి అని అనకండి ప్లీజ్. దయచేసి అతని కష్టాన్ని ప్రతిఫలాన్ని అందించండి. మనస్ఫూర్తిగా అతను తిన్న తర్వాత, మనము తిన్న తర్వాత, పిల్లలు తిన్న తర్వాత, అత్తమామ తిన్న తర్వాత, మన ఫ్యామిలీ మొత్తం తిన్న తర్వాత మిగతా ఉన్నది సపరేట్ తీయండి, అప్పుడు పంచండి. మీ అందరూ మనస్ఫూర్తిగా తిన్న తర్వాత పంచాలి. కానీ కంపల్సరీ దేవుడి కాడ ఎట్టింది మటుకు పంచకండి. మీ ఫ్యామిలీ తినాలి. ఇంటి ఆడపడుసు టయానికి వచ్చిందనుకో ఆమె తినాలి, అంతవరకే కానీ ఎవ్వరికి ఇవ్వకూడదండి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎందుకు ఈ మాట అక్క, నువ్వు ఎప్పుడైనా ఆడవాళ్ళ కోసమే చెప్తావు అక్క అని మీకు డౌట్ ఉండొచ్చు. మా అత్తమ్మ కూతురు, చిన్నత్తమ్మ కూతురు
మా అన్నయ్య కష్టపడ్డాడు అనుకో, వచ్చేసరికి అందరికి పంచుకొని వచ్చేసి ఏదో 2-3 ఇంచుతుంది. అల్టా వాళ్ళు చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. ఇది వరకులో చాలా దెబ్బ అయిపోయాం కాబట్టి నేను ఇప్పుడు బాగా తెలుసుకున్నాను. ఈ వీడియో రూపాన నేను బాగా తెలుసుకున్నాను కాబట్టి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా చెప్తాను. మేము కష్టపడినప్పుడు ఇంట్లో డబ్బులు విలువ, మనుషుల విలువ ఏంది, ఎలాగా, ఏటి అని రకం తెలిసేది కాదు. మనుషుల విలువ తెలుసు, ఒకరు సాయం చేసే గుణం ఉండేది, కానీ ఆ సాయం చేసినట్లోనే మేము చాలా మోసపోయాము. కాబట్టి సాయం చెయ్యాలా, కానీ ఎవరికి చెయ్యాలో ఎవరికి చేయకూడదో అర్థం చేసుకోండి. కానీ తలం అనేది మన పుట్టినూరులో అమ్మాల ఊర్లైనా అత్తవారి ఊర్లోనే కొనుక్కోవాలి. కానీ వేరే దగ్గర ఎక్కడో మనము కష్టపడడానికి వచ్చే మడక కొన్నామనుకో చాలా మోసపోతాం. ఆల్రెడీ నేను ఒక ఏరియా చెప్పాను. ఆ రకంలో కొంత పోనము, మనం చేసే పనిలో కొంత పోనము, తర్వాత ఏదో అవి ఇవి పైలెన్స్లు, డాకర్లు అవి ఇవి అంటారు కదా, అక్కడ చాలా పోనము ఇలా ఉంటాయండి ఇంట్లో ప్రాబ్లలు. అలాగ పోయి అర్థము ఇప్పటికి తెలిసింది. ఇప్పుడు జనరేషన్ వల్ల కొంతమంది పెళ్ళైన వాళ్ళు ఫ్యామిలీతో ఉన్న వాళ్ళకి తెలియదు. బాగా తెలుసుకొని పిల్లలు చిన్నప్పుడే ఏ ఒక్కటి చేసుకోవాలనే అవుతుందండి. పిల్లలు ఎదిగి మన సరి సమానం కలిసిపోయినారంటే ఏం చేయలేము, ఏదో మనలాగే దొరికిపోతారు. ఎప్పుడైనా చిన్న పిల్లలు ఒక 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు మనం ఏదైనా సాధించాలి. తర్వాత మనకు మించుకున్నారంటే ఇప్పుడు మాలాగే సతమిత అయిపోయి ఏం చేయాలా, ఎలాగరా భగవంతుడా అని ఆ భగవంతుడికి వేడుకోవడం తప్ప ఏం చేయలేము. అలాగే కాబట్టి ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నప్పుడే ఇల్లు కట్టుకోవడమైనా, పైసలు సంపాదించాలన్నా, నగలు చేయించుకోవాలన్నా, ఏ పట్టు చీరలు కొనాలన్నా, బట్టలు కొనాలన్నా ఎప్పుడైనా పిల్లలు చిన్నప్పుడే. అదే అంటారు పెద్దవాళ్ళు ఇంకొక సంవత్సరం అండి, వెళ్తున్నప్పుడే ఇల్లు కాపాడుకోవాలండి. సరేనా? అలాగన్నట్టుగా పిల్లలు చిన్నప్పుడే ఏదైనా చేసుకోవాలి. మాకు అప్పుడు తెలిసేది కాదు, బాగా డబ్బులు సంపాదించాడు కానీ తెలియక ఇలాగే నష్టపోను. కాబట్టి ఎవరు కూడా తెలుసుకొని బాగుపడండి అందరు కూడా. ఓకేనా ఫ్రెండ్స్? నాకు నా అనుభవంలో నేను పడే కష్టం అనుభవంలో మీకు చెప్పాను. ఇది బాగా గెలించుకొని బాగా నడండి, ఖర్చు పెట్టకండి. ఇంట్లో వండిన వంట ముఖ్యంగా అక్కలు చెల్లెళ్ళు అనేసి కొంతమంది తాపత్రం పడిపోతారు. అక్కలు చెల్లెళ్ళు అందరూ ఉండాలా, వాళ్ళు మనకు పెడితేనే మనం పెట్టాలా. ఎవరవని అన్నలవని, తమ్ములవని, చెల్లెళ్ళవని, అక్కలవని, ఎవ్వరు చుట్టం బంధు ఎవరవని, పిన్నులు పెద్దమ్మలు వీళ్ళందరూ ఎవ్వరు అయిపోరు. మన ఇంట్లో మన భర్త కట్టుకుంటే మనకు చాలు. భర్తతోటే ఏ ఒక్క ముచ్చటైనా అచ్చటైనా వీళ్ళందరూ వచ్చి మనకేం పెట్టరండి. తర్వాత కష్టం ఉన్నప్పుడు కష్టాలు తగ్గిపోయిన తర్వాత వచ్చిన మొదలే, కానీ కష్టాలు ఉన్నప్పుడు ఒక మనిషి మనతో మనుషులు గారు. అలాగా కూడా నేను హెల్ప్ చేసింది మనం హెల్ప్ చేసిన మనం అనుకోకూడదండి. చెప్తాను సపోజ్ ఏంటంటే అల్టీట్లో కూడా నేను ముందున్నాను. కాకపోతే భగవంతుడు ఎందుకో లేట్ చేస్తాడంటే ఏమో ఒక రోజుకి మంచి చేయొచ్చేటో ఎదురు చూస్తాను. ఓకే ఫ్రెండ్స్? అందరూ కూడా తెలుసుకొని పూజ చేసుకొని, కానీ పూజ దగ్గర ప్రశాంతం మట్టుకు ఎవరికి ఇవ్వకండి. ఓకేనా? అందరూ కూడా ఇంట్లో ఫ్యామిలీ మొత్తం తినండి మనస్ఫూర్తిగా. ఆ భగవంతుడిని నేనైతే నేను బాగా అమ్మని నమ్మినాను కాబట్టి నాకు అమ్మ అంటే చాలా ఇష్టం. కాబట్టి నేను అమ్మని ధ్యానిస్తాను. మీ అందరూ కూడా మీకు ఎవరెవరు ఏ దేవతలు ఏ దేవుళ్ళు ఇష్టమో వాళ్ళని మీరు ఆరాధించి ఇంట్లోని భర్తని బాధ పెట్టకండి. మనస్ఫూర్తిగా అంతా కూడా వచ్చేసరికి ఎడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. మర్చిపోయాను ఫ్రెండ్స్, ఇంకొక మాట. మనకి సబ్స్క్రైబర్లు 7 ఉన్నాయి 1000కి. ఈరోజే నేను మొదలుపెట్టాను, శుక్రవారమే కంప్లీట్ అవ్వాలి. ఆ 7 కూడా ఈరోజుతో కంప్లీట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా నా యూట్యూబ్ ఫ్రెండ్స్లకి ఇంటింటిన పేరున ప్రతి ఒక్కరికి నా యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తానికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కోరుకుంటాను.
ఈ మొత్తం కంప్లీట్ చేయండి. తర్వాత నేను ఇప్పుడు చెప్తాను కదా, ఇవే అండి లాంగ్ వీడియోలు. ఈ యూట్యూబ్ ఛానల్లోన ఈ లాంగ్ వీడియోలు పూర్తిగా ఉన్నాయి. అందరూ చూడండి, చూసి మొత్తం నాకు న్యూస్ వచ్చేటట్టు చేయండి. సబ్స్క్రైబర్లు వచ్చితే పూర్తి అయిపోవంట, న్యూస్ కూడా రావాలి. న్యూస్ కూడా మీ వల్లే సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. ఎంతైనా సరే ఎంతవరకు ఆదరించి ఆదుకున్నారు. తర్వాత ఎంత ముందుకు తెచ్చే వాళ్ళు సగంలో ఉండిపోయిందనుకో, అంతా వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అవ్వకుండా మీరు ముందుకు ఇంకా తెస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్లో కూడా షేర్ చేయండి. తర్వాత కామెంట్ పెట్టండి. నాకు ఆ ఒక్క మాట రాదు, ఎవ్వరు నవ్వకండి. నాకు ఆ మాట అయితే ఏంటో అది రావట్లేదు. సరే ఫ్రెండ్స్, అందరూ కూడా శుక్రవారం ప్రతి ఒక్కరు కూడా పూజ ఇష్టమైన వాళ్ళకల్లా చెప్తాను. మీరు కూడా పూజ చేసుకొని మీ పూజ కూడా కంప్లీట్ అయితే నాకు కూడా కామెంట్లో పెట్టండి. సరే, నా పూజ కంప్లీట్ అయింది కదా, నేను చాయ్ తాగుతాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.